తెలుగు సినిమా పాటల అభిమానులకు మౌనశ్రీ మల్లికి నమస్కారం. 1977లో వచ్చినటువంటి 'యమగోళ' చిత్రంలో వేటూరి సుందరామూర్తి గారు ఒక అద్భుతమైనటువంటి అల్లరి పాట రాశారు. ఆ పాటే మనందరికీ ఎంతో ఇష్టమైన పాట. 'చిలక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా.' ఇంతకీ ఈ చిలక కొట్టుడు కొడితే పలక మారిపోవడం ఏంటి? ఈ పలక మారిపోవడం ఏంటి? నాయికతో అంటున్నాడనమాట. నేను చిలకలాగా నిన్ను ముద్దు పెట్టుకున్నా, కౌగిలించుకున్నా లేదా స్పర్శించినా నీ మనసు మారిపోతుంది. నువ్విప్పుడు వద్దు, వద్దు అంటున్నావు. నీ మనసు మారిపోయి, తదుపరి నీ స్వరం మారిపోయి, ఆ తరువాత నీ పలుకు మారుతుంది. అంటే పలక మారిపోతావు. ఇప్పుడు నువ్వు వద్దు, వద్దు అంటున్నావు. తర్వాత నేను ముద్దు పెట్టుకుంటే నువ్వు మళ్ళీ కావాలి, కావాలి, కావాలి అంటావు. అంటే నా స్పర్శ వలన, నా కౌగిలి వలన, నా ముద్దు వలన నీ కన్యత్వం, నీ ముగ్ధత్వం అంటే నీ బాల్యం తాలూకు ఛాయలు పోయి నువ్వు పరిపూర్ణమైనటువంటి శృంగార నాయికగా మారిపోతావు అని కవి అంటున్నాడనమాట. పలక మారిపోవడం అంటే నీ పలుకు మారిపోతుంది. నువ్వు ఇప్పుడు వద్దు అంటున్నావు. నేను ముట్టుకుంటే నువ్వు మళ్ళీ కావాలంటావు. అంటే కవి భావన అద్భుతంగా ఉంది కదా! ఇలాంటి ప్రయోగాల గురించి మీకు తెలుసుకోవాలనిపిస్తే కామెంట్లలో నన్ను అడగండి. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలామంది అంటున్నారు, మాకు తెలీదా మీరెందుకు చెప్తున్నారని. నేను తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నా మాటలు విన్నందుకు.